పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హర్ముజ్ జలసంధి కేవలం చమురు ట్యాంకర్లు ప్రయాణించే మార్గమే కాదు, ప్రపంచాన్ని అనుసంధానించే డిజిటల్ నరాలు ఉన్న చోటు. అమెరికా ఇరాన్ మధ్య సెగలు కక్కుతున్న ప్రస్తుత తరుణంలో యుద్ధం ఇప్పుడు సముద్ర ఉపరితలం నుంచి సముద్ర గర్భంలోకి మారుతోంది. ఇరాన్ అనుబంధ మీడియా తస్నీం ఇచ్చిన తాజా సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలకు ఆర్థిక వ్యవస్థలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ గనుక హర్ముజ్ జలసంధిలోని సముద్ర గర్భ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటే అది కేవలం యుద్ధం మాత్రమే కాదు, గ్లోబల్ డిజిటల్ కొలాప్స్కు దారితీసే ప్రమాదం ఉంది. సాధారణంగా యుద్ధం అంటే క్షిపణులు డ్రోన్ల దాడులని అనుకుంటాం, కానీ ఇరాన్ ఇప్పుడు అత్యంత కీలకమైన పాయింట్ను హైలైట్ చేస్తోంది. ప్రపంచంలోని ప్రధాన డేటా కేబుల్స్ అయిన ఫాల్కన్, AAE-1, TGN గల్ఫ్, CME వంటి హర్ముజ్ జలసంధి గుండానే వెళుతున్నాయి. ఇవి గల్ఫ్ దేశాలను యూరప్, ఆసియాతో అనుసంధానిస్తాయి. ఇరాన్ కనుక వీటిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తే కేవలం ఇంటర్నెట్ స్లో అవ్వడం మాత్రమే కాదు, బ్యాంకింగ్ లావాదేవీలు ఆగిపోతాయి, క్లౌడ్ సర్వీసెస్ కుప్పకూలిపోతాయి, అంతర్జాతీయ కమ్యూనికేషన్ వ్యవస్థలు అంధకారంలోకి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా UAE, బహ్రెయిన్ వంటి దేశాలు ఇప్పుడు గ్లోబల్ డేటా హబ్లుగా మారిపోయాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి గ్లోబల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇరాన్ తన డ్రోన్లతో ఇప్పటికే వీటిని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేబుల్స్ అన్నీ అత్యంత ఇరుకైన జలసంధిలో ఒకదానికొకటి దగ్గరగా ఉండటం వల్ల ఒక చిన్న ప్రమాదం జరిగినా దాని ప్రభావం చైన్ రియాక్షన్ లాగా మొత్తం నెట్వర్క్ను ధ్వంసం చేస్తుంది. సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంటర్నెట్ పైనే ఆధారపడి ఉన్న తరుణంలో ఇరాన్ వేస్తున్న ఈ కేబుల్ వారి ఎత్తుగడ వారిని కోలుకోలేని దెబ్బతీసేలా కనిపిస్తోంది. సముద్ర గర్భంలో కేబుళ్లకు నష్టం వాటిల్లితే వాటిని సరిచేయడం అంత సులభం కాదు. 2024, 2025లో ఎర్ర సముద్రంలో హౌతీలో దాడుల వల్ల దెబ్బతిన్న కేబుళ్లను బాగు చేయడానికి నెలల సమయం పట్టింది. ఇప్పుడు హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్న వేళ మరమ్మత్తు నౌకలు అక్కడికి వెళ్లడం దాదాపు అసాధ్యం. అంటే ఒక్కసారి కేబుల్ కట్ అయితే నెలల తరబడి ఆ ప్రాంతం డిజిటల్ ఐసోలేషన్లో ఉండాల్సిందే. ఇది కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ప్రపంచ సరఫరాను, గొలుసును, గ్లోబల్ మార్కెట్లను కురిపేసే మహా సంక్షోభం. అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న ఆంక్షలకు, దిగ్బంధనానికి ప్రతిచర్యగా ఇరాన్ తన వద్ద ఉన్న ఈ డిజిటల్ ఆయుధాన్ని బయటకు తీస్తే అది బుల్లెట్ కంటే వేగంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు యుద్ధాలంటే సరిహద్దుల్లో సైనికులు తలపడేవారు, కానీ నేడు హర్ముజ్ సాక్షిగా జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్ యుద్ధం క్షిపణులతో కాదు, కంటికి కనిపించని ఆప్టిక్ ఫైబర్ తీగలతోనే అనిపిస్తోంది. కమ్యూనికేషన్ లేని ప్రపంచంలో ఆధునిక యుద్ధం అంధకారంలో చేసే పోరాటమే అవుతుంది. ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న ఒకటే, ఆ తీగ తెగుతుందా లేక దౌత్యం గెలుస్తుందా అన్నది.